హలో అందరికీ వెల్కమ్ టు ఫుడీ పాండా. ఈరోజు మనం గుజరాత్ స్పెషల్ దాల్ ఢోక్లా చేసుకోబోతున్నాం. దీన్ని ఇండియన్ స్టైల్ పాస్తా అని కూడా అంటారు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో గడ్డేదాకా నూనె పోసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. అందులో తాలింపు గింజలన్నీ వేసుకొని ఒక ఎండుమిరపకాయని 2 ముక్కలు చేసుకొని వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు, ఒక చెంచాడు పచ్చిమిరపకాయల పేస్ట్, కొద్దిగా చిటికెడంత పసుపు, ఒక కప్పుడు దాకా టమాటా ముక్కల్ని సన్నగా తరుక్కుని టమాటా ముక్కల్ని వేసుకున్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఒక చెంచాడే పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నానంటే, మా ఇంట్లో అయితే కారం బాగా తింటారు కాబట్టి, అది కాక మా పచ్చిమిరపకాయలు బాగా ఘాటు ఉన్నాయండి ఆ రోజు. అందుకే ఒక చెంచాడు దాకా వేసుకున్నా. మీరు మీ పచ్చిమిరపకాయల ఘాటుని బట్టి, మీ ఇంట్లో వాళ్ళు తినే ఘాటుని బట్టి వేసుకోండి. ఎందుకంటే దాని తర్వాత ఎండుమిరపకాయ కారం మనం వేయం. సర్లేండి, ఈ అడుగంటకుండా అటు ఇటు కదులుతుంటూ వేయించుకోండి. ఎందుకంటే మాది నాన్ స్టిక్ ప్యానే అది. కాకపోతే చాలా ఏళ్ళు అయిపోయింది వాడి వాడి. అది ఎక్కడ అడుగంటిద్దేమో అని అటు ఇటు తిప్పుకుంటున్నా. అదే మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లోనే చేసుకోండి. ఇప్పుడు ఈ ఏగుతున్న టమాటా ముక్కల్లో చిటికెడంతా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు కలుపుతూ ఉండండి. దాని తర్వాత నేనైతే ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో పోసుకుంటున్నా. అది 2 to 3 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని దాన్ని బాగా జారు చేసుకున్న పప్పుని ఇందులో పోసుకుంటున్నా. బాగా కలపండి. ఎందుకంటే కింద ఉన్న తాలింపు గింజలన్నీ పైకి తేలాలి కదా, అందుకే బాగా కలుపుతూ ఉండండి. దాని తర్వాత ఇందులో సగం చెంచాడు దాకా ఉప్పు వేసుకుందాం. సగం చెంచాడు దాకా ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని కలవాలి కదా అది మొత్తం. అందుకే కలుపుకుందాం అటు ఇటు. బాగా కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లోనే ఉంచండి, ఎందుకంటే అది మరిగేలోపు మనం పాస్తాలు చేసుకుందాం. పాస్తాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మరి ఒక చిన్న కప్పుడు గోధుమ పిండి, ఆ కప్పుడుతోనే సగం దాకా శనగపిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా వాము. దాన్ని చపాతీలాగా చపాతీకి మనం ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేనైతే 4గురికి సరిపడా చేస్తున్నా కాబట్టి అంతంత క్వాంటిటీయే తీసుకున్నా. మీరు ఎంతమందికి సరిపడా చేస్తున్నారో అంతంత క్వాంటిటీ తీసుకొని కలుపుకోండి. నేనైతే 4గురికి చేశాను కాబట్టి అంతంత కలుపుకున్నా. ఇదైతే నాకు 2 ఉండల దాకా అయింది. పెద్దవి తీసుకొని చేశాక 2 ఉండలు అయింది. పెద్దవి 2 ఉండలు అయింది. ముందు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అని చెప్పా కదా. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్స్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అందుకే చపాతీ పీట కర్ర తెచ్చుకొని నుంచున్నా స్టవ్ దగ్గర. ఎందుకంటే స్టవ్ దగ్గరే నుంచుని వేసాను అనుకోండి, తొందరగా ఉడికిపోతాయి అవి. అందుకే చపాతీలాగా ఫస్ట్ ఒక ముద్దను చపాతీలాగా చేసి మనం ఇది చేసుకునే లోపే ఆ మిక్సర్ అనేది మరిగిపోయి ఉంటుంది పొయ్యి మీదది. అది మరుగుతున్నప్పుడే మనం ఇందులో ఈ డైమండ్ షేప్లో చేసుకున్న పాస్తాల్ని వేసేసుకుందాం. అవి వేసుకుంటూ బాగా మరుగుతూ ఉంటుంది. అది అలా వేసినగానే ఒక 2-3 మినిట్స్లో పైకి అలా వస్తూ ఉంటాయి. నేనైతే వేసుకుంటూ ఉన్నా. చేయడానికి టైం పడుతుంది కదా, అందుకే ఫాస్ట్గా చూపించలేకపోతున్నా. నేనైతే అవి వేసేసా అన్నీ ఒకేసారి. తర్వాత అవి బాగా పైకి తేలుతూ ఉంటాయి. బార్డర్ కూడా చాలా ఆ పప్పుది కూడా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది తొందరగా. బాగా అటు ఇటు తిప్పుతూ బాగా ఉడకనిద్దాం.
సరే అండి. ఇదైతే ఇప్పుడు అయిపోవచ్చింది. దీన్ని నేను ఒక గా మీ ఇష్టం అండి. మీరు ఎలాంటి బౌల్స్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ గాజు బౌల్ ఉంది కాబట్టి ఈ గాజు బౌల్‌లో వేసుకుంటున్నా. తినడానికి మాత్రం ప్లీజ్ do like, share and subscribe.